తమిళనాడులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇవాళే విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం చేసే అవకాశం ఉంది. ఇక దీనిపై లోక్ భవన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఇవాళ గవర్నర్తో టీవీకే అధినేత విజయ్ భేటీ అయ్యారు. లోక్ భవన్ కు వెళ్లిన విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతిని ఇవ్వాలని గవర్నర్ కు కోరారు. ఈ మేరకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్, ఏదైతే టీవీకే పార్టీ విజయ్ కు తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన కాసేపటి క్రితమే గవర్నర్ ను కలిసి తమకు ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కూడా ఆయన కోరారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆయనకు సుముఖత వ్యక్తం చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నిన్న గవర్నర్ ను కలిసిన సందర్భంలో ఆయన ఒకటే చెప్పారు, ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ 118 ఉంటే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమనేది కూడా ఆయన తెలిసి చెప్పారనేది తెలిసింది. కానీ ఈ రోజు తాజాగా ఉదయం 11 గంటల సమయంలో కూడా ఏదైతే విజయ్ మళ్ళా కూడా గవర్నర్ ను కలిసి ఆమోదం కోరినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ సందర్భంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు టీవీకే కూటమికి గవర్నర్ అవకాశం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. వీలైనంత త్వరగా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని కూడా విజయ్ కు సూచించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇన్ఛార్జ్ గవర్నర్ అర్లేకర్ ఆయనకు ఏదైతే త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలనే విధంగా సూచనలు చేయనట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి 118 మంది అభ్యర్థులు ఎవరైతే అవసరం ఉందో వారిని బల నిరూపణలో ఖచ్చితంగా చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. అదేవిధంగా టీవీకే పార్టీకి సంబంధించిన విజయ్ ఆ విధంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సందర్భంగానే ఈ రోజు అంటే ముందుగా అనుకున్న ప్రకారమే 7వ తేదీ విజయ్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంటుందని ఆయన తెలిపాడు. ఈ నేపథ్యంలోనే విజయ్ కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ముందు నుంచి ఏర్పాట్లయితే విజయ్ కి సంబంధించి పార్టీ ఏదైతే టీవీకే పార్టీ ముందు నుంచి ఏర్పాట్లయితే చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు సాయంకాలానికి విజయ్ ప్రమాణ స్వీకారం అయితే చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పుడు గవర్నర్ దగ్గర నుంచి అనుమతి రావడంతో అక్కడి నుంచి నేరుగా ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్లి పార్టీ కార్యకర్తలు అలాగే ఎమ్మెల్యేలతో కూడా ఆయన సమావేశం నిర్వహించి చర్చించే పరిస్థితులు అయితే కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈవేళ విజయ్ ప్రమాణ స్వీకారానికి వారంతా కూడా ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే నిన్ననే ఆయన విజయ్ ను శాసనసభ పక్ష నేతగా కూడా ఎమ్మెల్యేలంతా కూడా ఎన్నుకున్నారు. అటు తర్వాతే వారు గవర్నర్ కలవడానికి వెళ్ళారు. కాబట్టి ఆ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే తమిళనాడులో రాజకీయ అనిశ్చితి నెలకొనే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. ఏదైతే స్టాలిన్ ఇప్పటికే రాజీనామా చేశారు, ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు అంటూ కూడా గవర్నర్ కార్యాలయం నుంచి వచ్చిన మెసేజ్ అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విజయ్ అలాంటి వాటికి తావు ఇవ్వకుండా ఆయన ఖచ్చితంగా ఈ రోజే ప్రమాణ స్వీకారం చేసే విధంగా పావులైతే కదిపి ఆ విధంగా సక్సెస్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే గవర్నర్ ను కలిశారో ఆ గవర్నర్ ఖచ్చితంగా ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈవేళ సాయంకాలానికే విజయ్ ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దీనికి సంబంధించి లోక్ భవన్ నుంచి అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఆ ప్రకటన మరికొద్ది సమయంలోనే ప్రకటన వచ్చే అవకాశాలు ఉండడంతో కూడా విజయ్ త్వరలోనే ప్రమాణ స్వీకారం అయితే చేసి ఆ తర్వాత బల నిరూపణ కూడా వీలైనంత త్వరగా చేసుకోవాలని గవర్నర్ సూచించినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి విజయ్ కి గండం తప్పిందనేదనే చెప్పాలి. ఆయన ఎట్టకేలకు ఏదైతే తమిళనాడు ప్రజలు ఆయన్ను ఎన్నుకొని అతిపెద్ద పార్టీగా తమిళ ప్రజలు భావించి ఆయనకు ఓట్లేశారో వాటిని ఒమ్ము చేయకుండా రాజ్యాంగం కూడా ఆయన్ను ముఖ్యమంత్రిగా చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించింది గవర్నర్. ఖచ్చితంగా బల నిరూపణలో మాత్రం ఖచ్చితంగా 118 మంది చూపించాలని గవర్నర్ ఈ సందర్భంగా సూచించినట్లయితే తెలుస్తుంది. తాజాగా ఈ రోజు సాయంకాలం లోపల విజయ్ ప్రమాణ స్వీకారం అయితే చేసే పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ.